ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రేపు జూన్ 2న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ కొత్తకొత్తూరు గ్రామంలో పార్టీ దిమ్మె నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగా 20వ తారీఖు నాడు ఈ దిమ్మె మొదలుపెట్టి 22వ తారీఖుకి పూర్తి చేయడం జరిగింది. 2 రోజులు క్యూరింగ్ తర్వాత మళ్ళా 25వ తారీఖు నాడు మేము దిమ్మెకి ప్లాస్టింగ్ చేస్తుంటే ఆర్ఎండ్బి ఏఈ గారు వచ్చి దిమ్మె ఆపాలి, మీ మీద కంప్లైంట్ ఉంది, ఇది ఆర్ఎండ్బి స్థలంలో ఉందని చెప్పడం జరిగింది. అదేం సార్, ఇది పార్టీ దిమ్మె ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఏదైనా రోడ్డు వెడల్పు కానీ మీకు ఆర్ఎండ్బి వాళ్ళు ఇంకేదన్నా అవసరం ఉంటే మా పార్టీ దిమ్మె తీసేస్తాం అని చెప్పడం జరిగింది. అలాగే క్యాజువల్గా మన సార్ ఆర్ఎండ్బిలో మన ఖమ్మం నుంచి కోదాడు వరకు అనేక రకాలుగా డివైడర్లలో అక్కడ ఇక్కడ అనేక రకాల పార్టీ దిమ్మలే కాకుండా వ్యక్తిగతంగా ఇళ్ళు అవి అన్నీ ఉన్నాయంటే మేము అన్నీ తీసేస్తామండి అని వారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దిమ్మె తీసేయాలని ఆర్ఎండ్బిఏ గారు స్పెసిఫిక్గా ఒక్క బీఆర్ఎస్ పార్టీ దిమ్మె తీసేయాలని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు పోలీసు వారి సహకారంతో 3 రోజులుగా పార్టీ దిమ్మె తీసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇక్కడ గ్రామ కార్యకర్తలు మండల పార్టీ మొత్తం కూడా దిమ్మె ఎలా తీస్తారు, ఏదన్నా ఉంటే మాట్లాడండి, మీ అవసరాలకు మేము చేస్తామని చెప్పడం జరిగింది. 3 రోజులకు కూడా దిమ్మె తీయాలనేది వాళ్ళు వద్దు, మా దిమ్మెని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము రోడ్డుకు కూడా 8 అడుగుల దూరంలోనే నిర్మించుకున్నాం. గతంలో కూడా ఎన్నో దిమ్మెలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, ఇంకా కోదాళ్ళలో చూసినట్టయితే డివైడర్లోనే విగ్రహాలు ఉన్నాయి. మరి కావాలని ఎందుకు ఎవరు ప్రోత్బలంతో చేస్తున్నారో తెలియట్లేదు. ఆర్ఎండ్బి అధికారులను కూడా అడగటం జరిగింది, సార్ మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి, వాళ్ళతోటి మేము మాట్లాడుకుంటామని చెప్తే లేదు మేము ఆ విషయాలు చెప్పాం, రిటర్న్గా ఏమన్నా ఉంటే కూడా చూపెట్టండి, మేము వాళ్ళతో మాట్లాడతాం, అసలు వాళ్ళకి ఏమి ఇబ్బంది జరిగిందో అంటే చెప్పకుండా మరి అధికార పార్టీకి సంబంధించిన వారు కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు, మేము తీయాల్సిందే అని వారందరూ కూడా నిర్దాక్షిణంగా ఎట్టి పరిస్థితుల్లో మీ బీఆర్ఎస్ పార్టీ దిమ్మె అయితే తీస్తామంటున్నారు. మరి ఇది కుట్రపూరితమైన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడ కొండపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం కోసం ఒకటి జరుగుతుంది. ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయన సరే ఒక పార్టీగా ఉన్నా కానీ ప్రజలందరి మనసుల్లో నాటుకుంటూ మేము నిన్న ఈ గారికి కూడా చెప్పడం జరిగింది, సార్ ఒకవేళ మా దిమ్మె పోతే పోయింది, మీరు కావాలంటే దిమ్మె తీసుకుంటారు కానీ మరి ఎన్టీ రామారావు విగ్రహం కూడా అక్కడ దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే ఆయన లేదు ఇప్పుడు కొత్తగా 4 రోజులు బట్టి ఏ అయితే కడతారో అవన్నీ కూడా తీసేస్తామని ఈ గారే చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మా దిమ్మె తీసేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలకి బీఆర్ఎస్ వాళ్ళు మీ దిమ్మె తీసేయమని కంప్లైంట్ చేస్తున్నారని వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు. మరి ఇది అనాగరిక చర్య. ఎందుకంటే మేము ఏ పార్టీ దిమ్మెలకు కానీ విగ్రహాలకు కానీ దేనికి వ్యతిరేకం కాదు, అన్నిటిని కూడా ఉంచాలని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు మా దిమ్మె తీసినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఏ కార్యకర్త అయినా మా దిమ్మె తీస్తున్నప్పుడు ఏం చెప్తారా అంటే మరి మాది ఒక్కటి తీస్తున్నారు, రోడ్డు ఏమిటి ఉన్నాయి, ఇళ్ళు కానీ మెట్లు కానివ్వండి ఏం తీస్తారా అని క్యాజువల్గా ఎవరైనా అంటారు. దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారి మరి ఈ చర్యలు చేస్తున్నారు. దీన్ని మేమంతా మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మండల పార్టీ కూడా అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా మా ఒక్క దిమ్మె జోలికి వస్తే ఆర్ఎండ్బిలో ఉన్నాయి మొత్తం A to Z మన మండలంలో వస్తే గోలగూడెం నుంచి మొదలు పెడితే పైనంపల్లి వరకు వాళ్ళు ఎయ్యున్న ఇళ్ళు కానీ ఎయ్యున్న తీసుకుంటుంటే మా దిమ్మెను మేమే స్వయంగా తీసుకుంటాం. కావాలనే బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను తీయాలంటారు. ఒక పక్క ప్రజాపాలన అని చెప్పుకుంటూ కూడా ఈ దిమ్మెల జోలికి రావడం ఏందో మాకు ఇంత మటుకు. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా దిమ్మెల మీద పంచాయతీ ఇంతవరకు నడవలేదు. ఎందుకంటే మేము ఆ ఇంటి ఓనర్ను కూడా అడిగి, మా గ్రామ కమిటీ వాళ్ళ ఇంటి ఓనర్ను కూడా అడిగి మేము దిమ్మె నిర్మించుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రజాపాలన అని చెప్పి అనేక రకాల 6 వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈనాడు 1-2 హామీలు నెరవేర్చి ఏదో తూతూ మంత్రంగా చేస్తుంది. రైతు బంధు చూడండి, రైతు భరోసా చూడండి, అలాగే రుణమాఫీ కూడా ప్రజలకి ఏకానం పెట్టుకుంటా తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో ప్రజాపాలన పెట్టి దరఖాస్తులు ఇవ్వండి, రేషన్ కార్డులు ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, లోన్లు ఇస్తామని చెప్పారు. ఈనాడు గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు వేసి
అరువులు గ్రామాలలో మీరు ఇప్పుడు చూడండి, ఎందుకంటే మేము మొన్నటిదాకా మాట్లాడదలుచుకోలేదు. ప్రొసీడింగ్స్ L1, L2, L3 అని ఒకటి పెట్టారు. L1లో ఉన్న వాళ్ళకి ముందు ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి సోటు ఉండి అసలు ఇల్లు లేకుండా రెంట్ ఉండేవాళ్ళు, పూరి గుడిసెల వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత అన్నారు. కానీ ఈనాడు చూస్తే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ కమిటీల పేరుతోటి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నా మేమేమట్లే. ఎందుకంటే అసలు దరఖాస్తులు ఎందుకు తీసుకోవాలి? పార్టీ తెలుసుకుంటే ఎమ్మెల్యే ఆ ఊరికి 10 ఇచ్చినాయి అని వాళ్ళ పేర్లే రాసుకుంటే పోయిద్ది. జనం మొత్తాన్ని కూడా గ్రామ సభలు పెట్టి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసి అర్హులైనటువంటి వాళ్ళు ఏ పార్టీకైనా సంబంధించండి. గతంలో కూడా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఇచ్చినప్పుడు అధికారులే బెనిఫిషియర్ని సెలక్షన్ చేసేది అందరికి కూడా తెలుసు. చాలా గ్రామాల్లో వచ్చాయి. అధికారులే కసరత్తు చేసి పూరెస్ట్ పూర్లో కూడా వాళ్ళు ఇల్లు ఇచ్చేది. కానీ ఈ రోజున ఇందిరమ్మ కమిటీ పేరుతోటి గ్రామాల్లో ఇళ్ళు ఉన్నవారికి వాటికి ఇస్తున్నారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము నిన్నటిదాకా దాని మీద మాట్లాడటానికి ప్రొసీడింగ్స్ రాలే. 2-3 రోజులు బట్టి ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. దాని మీద మేము అందరం కూడా పార్టీ కూర్చొని ఒక 4-5 రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఎవరికి వచ్చినాయి, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు ఒక లిస్టు తీసి దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానికి కూడా మేము సన్నద్ధం అవుతున్నాం. అలాగే ఇందిరమ్మ కమిటీలు ఇల్లు సెలక్షన్ చేసినాయి అని అధికారులు MRO, MDO ప్రొసీడింగ్స్ ఇస్తానికి బయలుదేరారు. ఓకే, సరిగా అది తప్ప ఒప్ప ఒకటికి అధికారికంగా ఇస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో గతంలో కూడా చెప్పడం జరిగింది. MRO, MDO ప్రజాప్రతినిధులు ఎవరన్నా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు స్టేజీల మీద కూర్చుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్లు, మండలాల్లో ఉన్నటువంటి లీడర్లు కూడా అధికారుల స్టేజీల మీద కూర్చొని ప్రోటోకాల్కి విరుద్ధంగా ఇందిరమ్మ ఇళ్ళు పంపకం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, 12,000 ఆటో వాళ్ళకి 12,000 అన్నారు, పేద ప్రజలకు 12,000 అన్నారు, ఏవి కూడా స్కూటీలు అన్నారు పిల్లలకి. ఏటిని కూడా ప్రభుత్వం నెరవేర్చకుండా తాత్పర్యంతో కార్యక్రమాలు చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రోటోకాల్ సమస్యను కూడా MROనే, MDOనే వాళ్ళని ఏ విధంగా స్టేజీల మీద కూర్చోబెడుతున్నారో మేము రేపు వాళ్ళని కూడా RTIలో మా బృందం ఒకటి RTI దరఖాస్తు పెట్టి అసలు వాళ్ళు ఏ హోదాతోటి వాళ్ళ స్టేజీల మీద కూర్చోబెడుతున్నారు. గతంలో కూడా 5 ఏళ్ళు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా మీరు ఎక్కడైనా చూడండి, ఈరోజు కూడా ఎక్కడైనా మీ దగ్గర ఫోటోలు ఉంటాయి. ఎక్కడైనా సర్పంచో, వార్డు మెంబరో, సొసైటీ ప్రెసిడెంటో, ఎంపీటీసీయో ప్రోటోకాల్ లేని వ్యక్తులు ఎక్కడైనా స్టేజీ మీద ఉన్నారేమో ఒక్కసారి మీరు కూడా పరిశీలించాలని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే పార్టీ దిమ్మే విషయాలలో కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేము ఒక 5-6 బృందంగా కలిసి అన్ని పార్టీలకు కూడా మా సమస్య విన్నవించదలుచుకున్నాం. మా సమస్య కాదు, వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు కూడా మా మీద చేస్తున్నారు. కాబట్టి మేము CPI, CPM, తెలుగుదేశం, ML పార్టీ, ఆమ్ ఆద్మీ, BJP నాయకులందరికీ కూడా మేము 11 తర్వాత మిమ్మల్ని కలుస్తామని చెప్పినాం. వాళ్ళ ఆఫీసులకు పోయి కూడా మేము కలిసి ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఏ పార్టీ దిమ్మైనా కానీ ఎవరైనా కట్టుకోవచ్చు. వాటి మీద ఏ విధమైన భవిష్యత్తులో కూడా అందరం ఒక అఖిలపక్షంగా ఏర్పాటుకి వాళ్ళ సహకారం కూడా కోరుతాం. అలాగే మేము చెప్తున్నాం, ఎందుకంటే ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ NTR విగ్రహం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేమేదో కావాలని NT రామారావు విగ్రహాన్ని పెట్టొద్దని. ఆయన మహానుభావుడు. నిన్న ఈ గారికి కూడా స్వయంగా నేను, సతీష్ గారు, ఇంకిద్దరు ముగ్గురు పోయినప్పుడు కూడా స్వయంగా చెప్పాను, ఒకవేళ మా దిమ్మెలు పోయినాయండి, ఆయన మహానుభావుడు, ఆయన విగ్రహాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే ఆయన ఏదో మరి పిల్లర్లు వచ్చినాయని. సరే, వాళ్ళ అధికారులు ఏం చేస్తారన్నది మాకు అనవసరం. మేమైతే దాంట్లో ఏ విధమైనది లేదు. కాంగ్రెస్ నాయకులు చేసే తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దిమ్మెల జోలికి రావద్దని అధికారులకి కోరుతూ తెలియజేసుకుంటున్నాం. ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పార్టీలకి, అన్ని కులాలకు, అన్ని మతగాలకు కూడా సహాయ సహకారాలు చేశారు. ఏ పార్టీని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాలేదు. మేము ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు మంత్రి గారికి కూడా తెలియజేసేది ఏంటంటే, మంచి పనులు చేయండి. మీరు రాష్ట్రంలో ప్రత్యేక హోదాలో ఉన్నారు. అనేక మంచి కార్యక్రమాలతోటి ప్రజల మన్ననలు పొందండి. లేదు ఇటువంటి మీ కింది కార్యకర్తలు మరి మీ నోటీసులో ఉందో లేదో తెలియదు, కానీ కింది వాళ్ళు కనుక చేస్తుంటే వాటిని ఖండించలేకపోతే మీరే బదనామైదురు. మీరు గ్రామాల్లో తిరగాల్సి ఉంది. మీరు మా పార్టీ దిమ్మెలకు, పార్టీ కార్యక్రమాలకు అడ్డం వచ్చిన సో మేము కూడా ప్రతి గ్రామంలో కూడా
భవిష్యత్తులో మరి ఒక్కసారి కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మండల మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అడ్డగించి మీకు నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. మనుగడను కాపాడుకోవడానికి ఏదో రకంగా బీఆర్ఎస్ని బదనాం చేయాలని లేకపోతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రక్రియగానే కనపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారే చెప్తున్నాడు, నిన్న ఎక్కడికి పోయినా మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, దొంగలాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తపోతారేమో చూస్తున్నారని, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పరువు తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మతి తప్పి వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు కానీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక బీఆర్ఎస్ఏ కాదు, అన్ని పార్టీలు కూడా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతోనే ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి తొందరలో రోజులు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ దిమ్మె జోలికి వస్తే బ్రహ్మయ్య గారు చెప్పినట్టుగా గతంలో నిర్మించినటువంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి నిర్మాణాల విషయంలో ఏం అనుమతి ఉంది, రిటర్న్ పూర్వకంగా ఎవరైనా అనుమతి కోరారా, లేకపోతే ఆర్ఎండ్బి వాళ్ళు ఏమైనా అనుమతులు ఇచ్చారా, అవి కూడా స్పష్టం చేయాలా. అది చేసిన తర్వాతనే మా దిమ్మె జోలికి రావాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దిమ్మె జోలికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రతిఘటన ఎదురవుతుంది, దానికి అధికారులు బాధ్యులవుతారని కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వచ్చిన దగ్గర నుండి ఎక్కడా లేని విధంగా దిమ్మెలకు పర్మిషన్ అనేది ఎక్కడా లేదు. కానీ ఈరోజు కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టినందుకు చాలా సిగ్గుచేటుగా ఉంది. విలేజ్లలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కట్టిన దిమ్మలను దించండి. అదేవిధంగా అట్లా మీరు దీపిస్తే మేమందరం కూడా దగ్గరుండి మా దిమ్మ మేము తీసుకుంటాం. కానీ మీరు ఎక్కడ ఏది ఎట్లాంటిది పెట్టుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అట్లుంది ఇట్లుంది అని మీరు చెప్పి ఇట్లా దిమ్మని తీయించడానికి ప్రయత్నాలు చేస్తుర్రు. కానీ ఇది రాజకీయ కక్షపూరితంగా చేస్తుర్రు. ఏదన్నా ఉంటే ప్రజల మీద చేయండి, ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వంలో అందరూ చాలామంది కూడా ఇబ్బంది పడుతుర్రు. అట్లాంటి ఇబ్బందులు లేకుండా పూర్ ప్రజలను కూడా అందరినీ చూసుకుంటూ ప్రజాపాలన చేయండి. కానీ ఇట్లాంటి దిమ్మెల మీద కక్షపూరితంగా చేయటం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాం. మా యొక్క దిమ్మె జోలికి వస్తే మనకి చాలా తీవ్రంగా ఉంటుందని ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను. సెంటర్లో కట్టిన జెండాలు తెగడం జరిగింది. దానికి మా కార్యకర్తలు నేను ఇక్కడ లేకపోతే నాకు చెప్పారు, సరే మంచిదని, కానీ ఆ రోజునే అనుకున్నాను ఇది ఎంతవరకు అవుతుందని చెప్పి ఊళ్ళో దిమ్మ కట్టాలని నిర్ణయించుకున్నాను. మా కార్యకర్తలతో ఆలోచించి నేను ప్లాట్ వారితో పర్మిషన్ తీసుకొని కొబ్బరికాయ కొట్టి దిమ్మ మొదలుపెట్టిన తర్వాత ప్లాట్ వాళ్ళని మీరు ఎందుకు కట్టిస్తున్నారని అదొక ఎలిగేషన్ లేదు. వాళ్ళు చెప్పినారు, వాళ్ళు మా పర్మిషన్ తీసుకొని దిమ్మ కడుతున్నారు, కానీ అది దానికి అభ్యంతరం లేదని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ఇంకేదో మాకు కట్టే అమాలికి ఏదో చెప్పాలని అమాలికి ఏదో చెప్పింది. ఇవన్నీ 3 రోజులు పని తర్వాత 3 రోజులు పని బందే, 4వ రోజు ఉదయం 7 గంటలకి సుతారు రాగానే ఏఈ గారు అయితే ఒకరు వచ్చి చూడలేదు కార్యక్రమం నడిచి ఆయన గారికి ఇక్కడి నుంచి అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంబటే ఆర్ఎండ్బి వారిని ఇక్కడ పంపించి దిమ్మ కట్టొద్దు, మీరు ఎందుకు కడుతున్నారు సరే అని చెప్తే, ఏమంటే మరి అన్ని దిమ్మలు ఉన్నాయి కదా, అన్ని దిమ్మలు కట్టాము, మా దిమ్మలు కూడా కడతాము, అట్లేదండి మరి ఈ మధ్యన కట్టిన కూడా దిమ్మలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చింది పుచ్చుకొని పోయింది. అయితే ఇంకా చెప్పేది అంటే ఇక్కడ కాకుండా ఇంకా వేరే కూడా ఇప్పుడు మాది 8 నుంచి 9 అడుగుల దూరంలో ఉంది దగ్గర. కానీ వేరే మరి 3-4 అడుగుల దూరం ఉన్న వాటి గురించి ఏం మాట్లాడరు, ఏ పార్టీ వారి నుంచి ఏం మాట్లాడరు. మరి ఇప్పుడు కూడా మనకు కనపడుతూనే ఉంది. ఆ తర్వాత వేరే పార్టీ వారి జెండాలందరికీ నడుస్తూనే ఉన్నాయి, నెలల పంట ఫ్లెక్సీలు ఉంటాయి. కానీ మరి మీటింగ్ అయినా 2 రోజు 3 రోజు మరి కొత్త గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎవడు వీడు చేతగాని వాళ్ళ, వీడికేం చేత కాదని జెండాలు బీకేయటం, మరి గ్రామ పంచాయతీ వారితో వాల్ పోస్టర్లు దింపేయటం, ఆ తర్వాత దిమ్మె కడుతుంటే దిమ్మె గోలగొట్టడానికి ప్రయత్నం చేయటం. అయితే దీన్ని 3 రోజుల బట్టి మేము ఇంకొకటి గొప్పగా గర్వించదగ్గ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మన బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో వివిధ పెద్ద అందరి పేర్లు ఇప్పుడు చెప్పడం జరగదండి, కానీ అందరు మండల నాయకులు 3 రోజులు మాతో పాటు, వర్షం పడుతుంది, బట్టలు తడుస్తున్నాయి, దోమలు కొడుతున్నాయి, 3 రోజులు జాగారం చేస్తారు. అందుకు మేము మా గ్రామ శాఖ తరఫున ఎంతో గర్వించదగ్గ విషయం, వాళ్ళు ఎంతో మాకు గుర్తింపు తెచ్చారు. అయితే మా కొత్త గ్రామ కార్యకర్తలు నేను చెప్తున్నా, మనకు పార్టీ అండ ఉంది, మనం భయపడొద్దు, ఏ దానికైనా మనకు పార్టీ అండ ఉంది, మండల అండ మనకు ఉంది కనుక మనం ఇంకా ముందుకు పోవాలి. ఇటువంటి కార్యక్రమం వెనకాడవద్దు.
దీన్ని ఏమైనా సరే మనం ఎదుర్కోవాల్సిందే. మనకు పార్టీ ఎంతో అండ ఉంది. ఇప్పుడు మనకు నివేదన కనపడుతూనే ఉంది. మనతో పాటు ఇక్కడ మొదటి రోజున ఒక 200 మంది కార్యకర్తలు బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నివేదన చేయడం జరిగింది. తెల్లారి 5:30, 6 వరకు కూడా ఇక్కడ ఉదయం 6, సాయంత్రం 6 నుంచి తెల్లవారి మళ్ళీ 6 వరకు 12 గంటలు ఇక్కడే నిరాహార దీక్ష చేసినాం. మరి అటువంటి అండ ఉన్నప్పుడు మన కార్యకర్తలు కూడా బాగా ముందుకు రావాలి. కనుక నేను ఈ గ్రామ శాఖ తరఫున నేను కోరుకునేది ఏంటంటే మన పార్టీ భవిష్యత్తు చాలా బాగుంది. మనం భయపడాల్సిన పని లేదు. అందులో నా అనుభవంలో నాకు ఇప్పుడు 70 ఏళ్ళు నడుస్తున్నాయి. 50 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నాను. కానీ ఎవరిని ఏ పార్టీని ఛాలెంజ్గా చెప్తున్నా, ఏ పార్టీని నేను ఎప్పుడు జెండా బేకమని కానీ వాల్పొడిషన్లు కానీ బూత్కాడ ఘర్షణలకు కానీ పోలేదు. నేను ఇది టంకాపదంగా చెప్పగలుగుతున్నా. అటువంటిది ఈ ఊళ్ళో ఇది చేస్తాను కాబట్టి నేను ఈ వయసులో కూడా ఇంకా ముందు పోతాను. ఇంకోటి కూడా నేను గర్వపడి చెప్తున్నా, నాకు ఆరోగ్యం మంచిగుంది. నేను ఎప్పుడు వెనకాడ మనిషిని కాదు. పౌరుషంగా బతికాను, పౌరుషంగానే పోతాం. మేము చేసేది న్యాయ పోరాటం. మాకు మండలం యొక్క అండ బాగా ఉంది. కనుక నేను బ్రహ్మయ్య ఆధ్వర్యంలో గ్రామాన ఇటువంటి పార్టీ నేతల దిమ్మెలు కానీ లేకపోతే జెండాలు కానీ లేకపోతే ఏదో బ్యానర్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేసుకుని ముందుకు పోతూ ఉంటారు. అటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కొత్తకొత్తూరు గ్రామంలో రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి దిమ్మె ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు పక్కన దిమ్మెలు కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి అధికారులే ఒక పక్క చెప్పుకుంటూ అన్ని చోట్ల కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో కానీ లేకపోతే కార్పొరేషన్లో కానీ లేకపోతే గ్రామ పంచాయతీల్లో కానీ వార్డుల్లో కానీ లేకపోతే బజార్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా మనమే చూస్తున్నాం. మన ఎదురుగా కడుతున్నా కూడా మనమే మాట్లాడలేని పరిస్థితిలో కూడా ముందుకు పోతా ఉన్నాం. అటువంటిది ఈ ఒక్క ఊరిలోనే ఈ ఒక్క దీనికోసం ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది, దేనికోసం అబ్జెక్షన్ వస్తుంది, దేనికి ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు, ఏంది ఇక్కడ భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కానీ పార్టీ విభాగం కానీ లేకపోతే ఇంకేదైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసినా లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది పెట్టాలన్నా దేనికోసం అని చెప్పేసి ఈ ఒక్క ఊళ్ళో పర్టికులర్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఊరిలో ఉన్నాయి. ఉంటే మరి మండలంలో ఇప్పుడు అధికార పార్టీ అండదండలు ఉంటే ఆఫీసాలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని వాళ్ళు దీని జెండాలు బీకెత్తిపోయి ఫ్లెక్సీలు బీకెత్తిపోయి దిమ్మెలు కట్టుకోకుండా ఉన్న వాటిని కూల్చేత్తిపోయి నైట్ ఆ జేసీబీలో మిషన్లో తీసుకొచ్చి తీసేత్తిపోయి ఎవరు కాదనేది ఎవరు మాట్లాడేది ఏమి ఉండదు కదా. అటువంటిప్పుడు ఈ ఊరికే పర్టికులర్గా ఎందుకు ఇబ్బంది వస్తుందనే సంగతి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ పాత్రికేయ మిత్రులారా మీరందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాబోయే రోజుల్లో అధికారం అనేది ఎవరికి శాస్త్రం కాదు, మారుతూనే ఉంటాయి. జెండాలు మారుతూనే ఉంటాయి, ఎజెండాలు మారుతూనే ఉంటాయి, అన్నీ మారుతూనే ఉంటాయి. ప్రజాస్వామ్య రక్షణలో పార్టీల మనుగడ ఎంతైనా అవసరం. దానిలో భాగంగానే చేసిన కార్యక్రమం తప్ప ఇది ఎవరిని ఉద్దేశించో ఎవరి కోసం చేసింది కాదు. ఇది కార్యక్రమంలో భాగంగా చేసుకుంటూ వచ్చేది, దానికి చేయగలిగేది ఏం లేదు. కానీ ఎప్పుడైనా సరే ఏ పార్టీ రాజకీయ పెద్దలైనా సరే ఒక్కటే ఆలోచించుకోవాలి, ప్రజాస్వామ్య మనుగడ కోసం మనందరం ఒకప్పుడు దీంట్లోనే ఉన్నాం. ఇవాళ అవసరాల నిమిత్తం అటు ఇటు మారొచ్చు, లేకపోతే రేపు ఇంకో దాంట్లో పోవచ్చు. అయినా సరే మారినంత మాత్రాన్నో లేకపోతే ఇవాళ ఉన్నది శాస్త్రం అనుకొని రేపు దాన్ని ఇబ్బంది పెట్టడం అయితే మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, ఇంకా ముందుకు పోగలుగుద్ది. రకరకాల కార్యక్రమాలు రకరకాల పద్ధతుల ద్వారా కార్యకర్తల దగ్గర పోయిన అధికారాన్ని చేజిక్కించుకొని మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమై కావడానికి రాష్ట్ర నాయకత్వం కానీ ప్రజలు కానీ అందరూ ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ మన మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య గారు కానీ మన మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మసూదన్ గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా పార్టీ కోసం పార్టీ ఏ పిలిపించినా సరే గ్రామాన కూడా కార్యకర్తలందరితో మమేకమే ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున రేపు జరగబోతున్న ఇప్పుడు ఇందిరమ్మ సెలక్షన్లో కానీ లేకపోతే ఇప్పుడు యువ వికాసం పేరుతో వస్తున్న దాంట్లో కానీ లేకపోతే ఇంకా ఏ కార్యక్రమం ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సరే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ దయచేసి ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు ఆఫీసర్లను ఒత్తిడి తెచ్చి ఈ దిమ్మె తీసేయాలనో లేకపోతే జెండాలు తీసేయాలని చెప్పేసి ఎందుకు ఒత్తిడి చేస్తారో తెలియదు. ఎక్కడి నుంచైనా ఆలోచన విరమించుకొని ప్రజాస్వామ్యాన్ని పార్టీలని ఇటువంటి చర్యల ద్వారా కాకుండా ఇంకా ఏదైనా ప్రజలు మంచి కార్యక్రమాలు దగ్గర కాండి కానీ దిమ్మెలు తీసేసో జెండాలు బీకేసో దగ్గర కావాలని చూడటం వల్ల వచ్చే ఉపయోగం ఏముంటుందని చెప్పేసి మరొకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడైనా అధికారం లేనప్పుడైనా సరే అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని వర్గాలు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ. అందుకోసం చెప్పేసి ఎవరితోటి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా లేవు. అందుకోసం చెప్పేసి మీరందరూ కూడా మీ విచక్షణ మేరకు ఆలోచించి నాయకులందరూ కూడా మామూలుగా
ఇటువంటి కార్యక్రమాల జోలికి రావద్దని చెప్పి హెచ్చరించుకుంటూ భారత రాష్ట్ర సమితి మీరు చేసే కార్యక్రమాలు కానీ ఆగడాలు కానీ చూస్తూ ఊరుకోదని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ నాయకులు ఇదే ఆలోచన క్రితం 10 సంవత్సరాలు ఉంటే కాంగ్రెస్ గద్దె ఒకటి మిగలదని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిన్నగాక మొన్న చెరుమాదరం రైతు వేదికలో అధికార సమక్షంలో అధికారులు మరిచి ప్రైవేటు వ్యక్తులని వాళ్ళు ప్రోటోకాల్ మరిచి వ్యక్తులను కూర్చోబెట్టి నానా విధాలుగా చేస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అన్నీ చూస్తుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చిల్లర రాజకీయాలతోని మీ పరువును మీరు తీసుకోవద్దు. కొత్త కొత్తూరు గ్రామంలో బీఆర్ఎస్ దిమ్మెలు అంటే అన్ని పార్టీలు ఎవరి పార్టీలని ఏదైనా కట్టుకోవచ్చు. వాళ్ళ స్థలం వాళ్ళ దాని పరిస్థితి బట్టి దానికి అనుకూలంగా ఎక్కడ ఉంటే ఏదైనా కట్టుకోవచ్చు. చిల్లర రాజకీయాలు చేసి ఎక్కడ లేని విధంగా ఏదో బురదల్లాలని ఎన్టీ రామారెడ్డి దానికి దీనికి ఏదో బీఆర్ఎస్ అడ్డుపడుతుంది అనేది అసత్య ఆరోపణలు మానుకోవాలని, కొత్త కొత్తూరు గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ దిమ్మెని దాని జోలికి రావద్దు. వచ్చినట్టయితే మన నియోజకవర్గ స్థాయిలోనే దీన్ని పెద్ద ఉద్యమంగా తీసుకుపోయి ఈ దిమ్మెను కాపాడుకుంటామని, అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో ఇంతకుముందు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎవరు ఉంటే పిలిచి చేసేవాళ్ళు. అలాంటిది ఎవరైతే వార్డుకి సంబంధం ఎవరు పెడితే వాళ్ళు పెడితే ఇందిరమ్మ ఇళ్ళు అయ్యి అనేస్తున్నారు. వాళ్ళే అంతర్గతంగా కుమ్ములాట చేసుకుంటున్నారు. దానికి ప్రోటోకాల్ విషయంలో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మా పార్టీ తరఫున, అదేవిధంగా దిమ్మెల జోలికి వచ్చి చిల్లర రాజకీయాలు ఇచ్చి మీ పరువు మీరు తీసుకోవద్దని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం దాని గురించి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నా. కొత్త కొత్తూరులో కానీ నేలకొండపల్లి మండలంలో కానీ కాంగ్రెస్ పార్టీ అనేది మా తాతల నుంచి ఉంది. కొత్త కొత్తూరులో మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు, అది కాంగ్రెస్ పార్టీని దిగదార్చే సిద్ధాంతం. ఆ పార్టీ కొన్ని ఉనికిని తుడిచిపారేసే సిద్ధాంతం స్టేట్ లెవెల్లో నడుస్తుంది, ఇక్కడ కూడా నడుస్తుంది. దీన్ని మరి ఈ అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ అధికారులు కూడా నిజంగా వాళ్ళని మరి ఏమన్నా అర్థం కావట్లా. నిన్నున్న నాయకులు ఇక్కడ రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే మా దగ్గరకు వస్తారు, మేము వాళ్ళు బాయ్ పక్కాది. మరి మిమ్మల్ని గడ్డి తినే పని చేయమని చెప్తే అర్ధరాత్రి జేసీబీ ఓనర్లకు ఫోన్ చేసి మేము దిమ్మగోల్పాలు వస్తామని అడుగుతున్న ఈ ఆర్ఎన్బి ఏఈ కానీ జేఈ కానీ ఎస్సీ అసలు ఏంది వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? బుద్ధి తక్కువ రాజకీయ నాయకులు బుద్ధి ఉండదు, తెలివి ఉండదు అని అందరూ తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలుకే లేదు. వాళ్ళకి లేని వాళ్ళు చెప్తే రేపు పొద్దున్న నేను దాని మీద ఏలి పెడితే మా ఉద్యోగం ఏం కావాలి, మా పిల్లి ఏం కావాలి? నిజంగా ఈ ఆర్ఎన్బి ఏఈ కనుక మా గడ్డని కూల్తే టీఆర్ఎస్ పార్టీ స్టేట్ లెవెల్లో ఆర్ఎన్బి ఏఈని కానీ జేఈని కానీ ఎక్కడ తిరగనియాలంటే మీ రోడ్డు పరిధిలో ఉన్న ఇల్లు కానీ గద్దెలు కానీ ఏ కానీ పూర్తిగా తీసేసిన తర్వాత మేము అధికారికి వెలువరిస్తాం. రౌడీజంగా తొత్తుల్లాగా ప్రవర్తించి కొత్త కొత్తూరులో గద్దె కనుక మీరు పూరిస్తే బిడ్డ మీ ఇంటికి వచ్చి కొడతాం, మీ ఇంటికాడ ముట్టడిస్తాం. లేదా మంత్రి గారు కూడా విన్నపం చేస్తున్నా. మంత్రి గారు మీ పరువు, మీ పార్టీ పరువు ఇక్కడ కొంతమంది సిగ్గులే నాయకులు చెప్తే మీ పరువు పోద్ది. మీరు ఉనికిగా తిరగలేరు. నియోజకవర్గ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోండి, మంచి పనులు చేయండి. మేము మేలకుండా కూర్చున్నాగా మేము ఏం చేసినా మీరు ఊకుంటారా? కానీ మీరు మమ్మల్ని లేపబాకండి. మేము నిద్రపోయే ఉన్నాం. మీరు మమ్మల్ని లేపితే మీరు చేసే ప్రతి పనికి ఎదురు తిరుగుతాం. నిజంగా మేము ఎదురు తిరిగితే మీరు బజార్లో కానీ ఊళ్ళలో కానీ తిరగలేరు. ఇది మీరు గుర్తుంచుకొని మర్యాదపూర్వకంగా ఈ పత్రికా విలేకరులు ముఖ్యంగా చెబుతున్నా, మా మాటగా మీరు వాళ్ళకి రాయండి. మీ ఉద్యోగం మీరు చేయండి. అధికారులకి, అడ్మినిస్ట్రేషన్కి పొలిటికల్ లీడర్ ఏదో ఒకటి చెప్తాడు. వాళ్ళు చెప్పింది అలా చేస్తే కలెక్టర్ కూడా చేయలేడు. పెద్ద ఇది మీరు ఆలోచించుకొని కేసులు కాదు, మేము భౌతికంగా దాడులు కూడా చేస్తాం. మేము అమాయకులం, మాకు చదువు రాదు, ఏమీ రాదు, మేము మూర్ఖులం. మా జెండా, మా రంగు, మా జెండా ఇదే ముట్టుకుంటాం. మీకు అధికారులు, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీరు దెబ్బలు తింటారు. ఇది ముఖ్యంగా దీని గురించి వాళ్ళకి చెప్పవలసిందిగా మీ ద్వారా నేను నిర్ణయించుకుంటాను. ముఖ్య ఉద్దేశం మన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా గద్దెను ముట్టుకుంటున్నారు, గద్దెను కూల్చుతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల మేము ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం అనుకోండి, బతిమలాడుతున్నాం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఒకటి మాత్రం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గద్దె కనుక ముట్టుకుంటే కొండపల్లి మా సెంటర్ నుంచి పైనంపల్లి సెంటర్ వరకు ఏ గద్దె ఉంటుంది. చట్టం అందరికీ ఒకలాగానే పనిచేయాలి.
చట్టం అనేది అందరికి ఒకలాగా పనిచేస్తేనే మేము కూడా సిద్ధంగా ఉంటాం. అంతేగాని అధికార పక్షానికి ఒక చట్టం, ప్రతిపక్షానికి ఒక చట్టం అయితే మేము దాన్ని ఉపేక్షించాం. మాకు కోపం వస్తుంది సార్ ఈ 4 రోజుల నుంచి చూస్తుంటే. మొన్న నడి సెంటర్లో ఒక విగ్రహం పెట్టారు. ఏ పర్మిషన్ తీసుకుని పెట్టారు? ఏ అధికారిని కలిసి పెట్టారు? మా దగ్గర ఒక బొమ్మ పెట్టారు. ఎవరు పర్మిషన్ తీసుకొని పెట్టారు? దేనికని పెట్టారు? మా గద్దె ముట్టుకుంటే మిగతా గద్దెలు ఏది ఉండదు, ఏ విగ్రహం ఉండదు. అట్లయితే మా గద్దె దగ్గరికి రండి. అంతేగాని అన్నీ అట్లా పెట్టి మా గద్దె దగ్గరికి వచ్చి మీదే స్పెసిఫిక్గా తీద్దాం అనుకుంటే బిడ్డ గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఉండేదే 2 సంవత్సరాలు. మా జెండా మా దిమ్మె చూసే మీరు భయపడుతున్నారంటే మేము ఆల్రెడీ ఆడ గెలిచి కూర్చున్నాం. 2 సంవత్సరాలలో మీరు ఏం చేస్తున్నా కూడా మేము ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలే ఉంది. తొక్కి తాట తీస్తాం. మాకు ఇక్కడ టైగర్ ఉన్నారు, మేము దేనికి దడవం, దేనికి భయపడం. మీలాగా ఇంట్లో కూర్చొని రాజకీయం చేయడం సార్కి రాదు. 24 గంటలు ఈ దిమ్మె దగ్గర కూర్చొని వర్షంలో తడుచుకుంటూ రాజకీయంగా ఈ రాజకీయాలు దేనికి? దిమ్మె దగ్గర రాజకీయం చేసేటోడు పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నారు. మేము ఒక్కటి సార్ మీ సమక్షంలో చెప్తున్నాం, ఏ చిన్న సమస్య అయినా మీరు చేయాలనుకుంటే 420 హామీలు ఇచ్చారు. మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టినా కూడా 420 రోజులు చేయాల్సిన పని చాలా ఉంది. కళ్యాణ లక్ష్మి చెక్కులకు గతి లేదు, రైతు బీమాకు గతి లేదు, రైతు బంధుకు గతి లేదు, దేనికి గతి లేదు. ఇవాళ ఇల్లులని వాళ్ళ బావలు, అక్కలు, పెన్నావులు, బాబాయిలకు ఇచ్చుకున్నారు తప్ప ఏ పేదోడికి న్యాయం జరగలేదు. ప్రతి కార్యక్రమం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా నడుస్తుంది తప్ప ఏది ప్రజాపాలన అని చెప్పి మొత్తం ప్రజలను మోసం చేసి అధికారులు చుట్టూ తిప్పించుకుంటున్నారు, మీ సేవలు చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు తప్ప ఏ పేదోడికి ఏది అందట్లేదు. 2 సంవత్సరాలు కూడా ప్రజలు ఓపిక పట్టండి. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఏ పని చేసినా, ఎట్లాంటి కార్యక్రమం చేసినా కూడా ప్రతిదీ గుర్తుపెట్టుకుంటున్నాం. దానికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. మేము దానికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ యూత్ తరఫున కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు మంచి ర్యాలీ తీస్తాం సార్, దాంట్లో అనుమానం లేదు. ఈ గద్దె ముట్టుకుంటే కొండపిల్ల ఏ గద్దె ఉండొద్దు. మా స్లోగన్ అయితే అదే. చట్టం అందరికీ ఒకలాగానే పనిచేసేటట్టు అధికారులు కూడా చర్యలు తీసుకోండి. అధికారులు మీరు ఏదో రాజకీయ నాయకులు చెప్తున్నారని మీరు ముందు ఈరోజు ఉరికితే మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. మీ మీద లీగల్ సెల్తో మీ పై అధికారులకి ఇన్ఫర్మేషన్ పోయేలాగా వెళ్ళి మీ మీద కూడా కంప్లైంట్ పెట్టించి 2 సంవత్సరాల తర్వాత జైలు పంపించే కార్యక్రమం కూడా చేపిస్తాం. ఈరోజు వాళ్ళు చెప్పినదల్లా తల ఊపుకొని మీరు కనుక ప్రతిదీ రాజకీయ కోణంలోకి ముందుకు వస్తే ఇక్కడ టైగర్ ఉంది, ఎవరు భయపడేది మేము వెనక్కి పోము. సార్కి ప్రతిదీ తెలుసు, మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. సార్ ఏ నిర్ణయం తీసుకున్నా 10 మందికి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారు. పేదోడికి న్యాయం చేయండి, రాజకీయం పక్కకు పెట్టండి అనేది మా ఉద్దేశం. మా దిమ్మె మాత్రం ముట్టుకోవద్దు.